స్తోత్రములు. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అపవాది చరిత్ర లేకపోతే సైతాను యొక్క చరిత్ర అన్న విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే నిన్నటి దినాన నేను సొలొమోను రాజు అయినటువంటి రెహబాము గురించి మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను, సిద్ధపడ్డాను. అయితే రాత్రి వేళ ఉదయకాల సమయమందు దేవుడు ఒక మంచి విషయాన్ని మాట్లాడాలని ఆయన బయలుపరిచాడు కనుక ఆ విషయాలు మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాము. చూడండి, మీలో విశ్వసించని వారు కొందరున్నారు, వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భాల్లో అందరినీ మనము దేవుని బిడ్డలు అని సంబోధిస్తాం. ఎందుకనగా దేవుని సంఘము కనుక అలా. దేవుని సంఘములో అందరూ దేవుని బిడ్డలేనా? దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళంతా దేవుని బిడ్డలేనా? ఈ విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా అందరూ దేవుని బిడ్డలు కాదు, అందరూ సైతాను మనుషులు కాదు. లోకములో ప్రియులారా, లోకము ఎలా ఉన్నదంటే అలా పాపముతో అంటుకొనిపోయి ఉన్నది. లోకములో దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అందుకే ఈ పాప లోకానికి యేసుక్రీస్తు రావలసి వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాడు గనక యేసు ప్రభు వారిని చంపివేశారు. కనుక ఎప్పుడు కూడా నీతిని అవినీతి అనేది చంపేస్తుంది. నీతిమంతులు దుష్టులు నీతిమంతులను హింసిస్తూ ఉంటారు. ఇది ఈ లోకంలో జరిగేటువంటి సంఘటన. ఎలా ఉండాలి నీతిమంతులు అంటే, యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో లేవికాండం చదివితే అర్థమవుతుంది. నేను పరిశుద్ధుని అంటాడు. పేతురు పత్రికలో ఆయన పరిశుద్ధుడు అని చెప్తాడు. కాబట్టి ఆయన్ను నమ్మిన మనము మన జీవితంలో పరిశుద్ధత అన్నది చాలా చాలా అవసరమే. ప్రియులారా, ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించకపోతే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాం. అపవాది గురించి మనం చూస్తే ఎప్పటి నుంచి ఉన్నాడు అపవాది? బైబిల్ గ్రంథములో వాడు ఆది నుండి ఉన్నవాడు అనేటువంటి శబ్దము మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఏమని పిలిచారు? ఎలా పిలిచారు? ఏమని పిలిచారు? ఆ యొక్క అపవాదిని మొదట ఆదికాండంలో చూస్తే సర్పము. ఏమన్నారండి? సర్పము. ఎందుకు సర్పము అంటే, సర్పానికి 2 నాలుకలు ఉంటాయి, మనకు ఒకే నాలుక ఉంటుంది. సర్పానికి 2 నాలుకలు ఉంటాయి. ప్రియులారా, అందుకే సర్పం. ఆ సర్పము హవ్వను మోసం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. రెండవదిగా
దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఏమని చెప్పాలంటే శత్రువు అని చెప్పాలి. ఏమంటామండి? శత్రువు. దేవుని బిడ్డలకు శత్రువు ఎవరనగా ఈ యొక్క సర్పం. దేవుని బిడ్డలకు శత్రువు ఈ యొక్క సర్పము శత్రువుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మూడవదిగా లేఖన భాగాలను చూసినట్లయితే నెక్స్ట్ అక్కడ అపవాది అని. పాత నిబంధన గ్రంథంలో అపవాది అనేటువంటి మాట మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 7-8 వచనాల్లో అక్కడ చూసినప్పుడు అపవాది అన్న మాట కనిపిస్తుంది. అక్కడ 2వ భాగంలో చూడండి, 2వ భాగంలో యోబు గ్రంథంలో 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు. ఏంటంట? అపవాది అగువాడు. దేవదూతలతో కలిసి వచ్చాడు అపవాది. అపవాది అనేటువంటి వాడు కింద రాయబడి ఉంది సైతాను అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులరా, ఇదే యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. మొదటి వచనంలో చూడండి, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 21వ అధ్యాయం 21 మొదటి వచనంలో ఉండండి. తర్వాత సాతాను ఇశ్రాయేలును విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ప్రియులారా, ఇప్పటికే సర్పమన్నాను, తర్వాత రెండవదిగా శత్రువు అన్నాను, మూడవదిగా అపవాది అని అన్నాను. చాలా లేఖన భాగాన్ని గమనించండి. సర్పం ఎలా ఉంటుందంటే చాలా కుయుక్తిగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది. మనుషులు వస్తే అది త్వరగా వెళ్ళిపోతుంది, అలా ఉంటుంది. అంటే అనాది కాలము నుండి అపవాది అనేటువంటి వాడు దేవునితో ఉన్నాడు, దేవదూతలతో ఉన్నాడు, దేవుని బిడ్డలతో ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. పారశీకులు క్రీస్తుపురం 538వ సంవత్సరంలో వారు ఆ బబులోనిక దేశాన్ని స్వతంత్రించుకొని బబులోను దేశంలో ఎవరైతే యూదులు ఉన్నారో వారిని ఆ పారశీకులు విడుదల చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యూదా ప్రజలు వారు బబులోనులో ఉండటం అంటే వాళ్ళు మగ్గిపోతూ ఉన్నారు. ఆ యూదా ఆ ప్రజలు పారశీక వారు కూడా అపవాదిని ఎలా చేశారంటే దానికి 2 రెక్కలు ఉంటాయి అని వారు పారశీకులు భావించేవారు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం మనం చదివేటప్పుడు సామెతల గ్రంథంలో అక్కడ శత్రువు గురించి మాట్లాడుతూ రెక్కల గురించి చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెక్కలు గలది సమాచారమును కొనిపోవును అన్నమాట. ప్రియులారా, పారశీక అక్కడి నుంచి కూడా అంటే వారు కూడా ఈ యొక్క అపవాదిని ఆ విధంగా వారు భావించేవారు. సర్పము, రెండవది ఏంటండి? ఒకటి సర్పం, రెండవదిగా శత్రువు, మూడవదిగా అపవాది.
ఇలా అంటే బైబిల్ గ్రంథంలో చాలా చాలా విధాలుగా, అంటే ప్రతిసారి ఆ అపవాది ఎలా ఉన్నాడంటే వారితోనే ఉన్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. చైనా గోడ గురించి చాలామంది చెప్తూ ఉంటారు, చాలా పెద్ద గోడ, దాన్ని చాలా జాగ్రత్తగా అమర్చారు. కానీ అక్కడ శత్రువు వచ్చాడు. ఎలా వచ్చాడంటే అక్కడ ఎక్కడో ఆ సెక్యూరిటీకి అక్కడ లంచం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇలాంటివి చాలా కనిపిస్తాయి. అంటే ఎక్కడో లోపం జరుగుతుంది, లోపం జరిగినప్పుడు అక్కడ సైతానికి లోబడిపోతాం, పాపానికి లోబడిపోతాం. అలాంటి పరిస్థితి. ప్రియులారా, గ్రీకులో అక్కడ సైతాన్ అంటే అపవాది అని కూడా మాట ఉన్నది. దానిని దయారస్ అనే మాట మనం చూస్తాం. దయాబోలస్ గ్రీక్ పదములో దయాబోలస్ అంటారు. దయాబోలస్ అంటే సైతాను, అంటే అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మానవుల్ని అపవాది చాలా చాలా ఇబ్బంది పెట్టి రోగాలకు, సమస్యలకు సమాధానం లేకుండా వివిధ రకాలుగా. అందుకే నేనేమంటానంటే, నీ డబ్బు పోయినా పర్వాలేదు, నువ్వు ఏమైనా కోల్పోయినా పర్వాలేదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోకూడదు. కాబట్టి మనం మోసం చేసేవారు ఎంతోమంది ఉంటారు. మోసం చేయని పర్వాలేదు, డబ్బు పోతే పోని పర్వాలేదు, కానీ ఏమి పోయినా కూడా పర్వాలేదు. కానీ మన ఆత్మీయ జీవితంలో మనము బలహీనమైతే, దెబ్బతింటే అది తిరిగి దాన్ని పూడ్చుకోలేం, చాలా కష్టం. ఎంతోమంది భక్తి పరులు ఉన్నారు, వారిని మనం చూస్తాం. ప్రియులారా, సర్పమని, శత్రువని, అపవాది అని మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు వారికి ముందున్నటువంటి కాలంలో అపవాది అనేటువంటి వారు, అనగా యేసుక్రీస్తు యొక్క అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలకు ముందు, యేసుక్రీస్తు రాకముందు 200 సంవత్సరాల క్రితం ఏమని పిలిచేవారంటే అపవాది. ఏంటంటే అపవాది. దాన్నే అక్కడ మాట్లాడుతూ సైతాన్ అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు కాలంలో అక్కడ సైతాన్ అనేటువంటి మాట కూడా అక్కడ యేసు ప్రభువు వారు ఉపయోగించడం జరిగింది. లూకా సువార్త 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, 18వ వచనం ఆ భాగంలో ఉంటుంది. యేసు ప్రభువు వారే కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతాడు. 10వ అధ్యాయంలో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఏంటంట? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా దేవుని వాక్యంలో చూస్తే బయల్జేబువు అంటారు. ఏంటి? బయల్జేబువు. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో 22వ వచనం, లూకాసు వార్త 11వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఆ మాట చూస్తాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? బయల్జేబువు వలన పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. బయల్జేబువు. 11, 18, 19లో కూడా ఆ మాట చూస్తాం. ఎందుకంటే సైతాన్ యొక్క వివరాలు తెలుసుకోవాలని. సర్పం అన్నాం, శత్రువు అన్నాం, అపవాది అన్నాం, సైతాన్ అన్నాం, తర్వాత ఏమన్నామండి? బయల్జేబువు అన్నాం. బయల్జేబువు. ప్రియులారా, చివరిగా దానికి వెలుగుదూత అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. వెలుగుదూత. అది ఆ తర్వాత ఆ సంఘం ఎత్తబడిన తర్వాత ఆ విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, బాధాకరం ఏంటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నప్పుడు యేసు ప్రభువు వారు
ఒక మాట చెప్పాడు, మీరందరూ విశ్వసించడం లేదు, మీరందరూ దేవుని బిడ్డలని కాదు. అంటే మొదటి నుంచి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి ఎలా పిలువబడ్డాడో తెలియదు. పేతురు ఎలా పిలువబడ్డాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యోహాను ఎలా పిలువబడ్డాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యాకోబు ఎలా పిలువబడ్డాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ విందు జరిగేటప్పుడు, పరలోకంలో విందు జరిగేటప్పుడు, యోబు గ్రంథంలో విందు జరిగేటప్పుడు ఆ విందులోకి అటు ఇటు తిరిగి వచ్చాడంటే ఎవరు? సైతానుడు. ఎవరైనా పిలిచారా సైతాన్ని? ఎవరు పిలవలే, వచ్చాడు. అలానే ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ వాక్యము చదివేటప్పుడు మనం చాలా చాలా బాధపడాలి. ఎందుకనగా మొదటి నుండి ఇస్కరియోతు యూదా దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. మొదటి నుండి ఈ వాక్యము చదివేటప్పుడు అదే మాట మనకు అనిపిస్తుంది. మొదటి నుండి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. వచ్చాడు. మీరు బైబిల్ చరిత్రలో చూడండి, వాని చరిత్ర ఏంటి? వాని చరిత్ర ఏంటి? పేరైతే యూదా ఇస్కరియోతు. యూదా అనగా స్తుతి. యూదా అనగా ఆ 12 గోత్రాల్లో ఒకని పేరు యూదా. ఇస్కరియోతు యూదా. మిగతా శిష్యుల్లో వారికి పిలుపు ఉన్నది, వారు వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారిలోనికి ఒక వ్యక్తి వచ్చేసాడు. ఎవరనగా యూదా ఇస్కరియోతు. ఈ వాక్యం చదివేటప్పుడు యోహాను సువార్తను మనకు అర్థమవుతుంది, ఏంటబ్బా ఇది. మళ్ళీ ఒకసారి చదవండి. ఏమైనా విశ్వసించాడా? ఏమైనా దేవుని నమ్మాడా? నమ్మినవాడు కాదు. 6వ అధ్యాయం 64 వచనం. విశ్వసించిన వారు కొందరున్నారు. విశ్వసించిన వారు ఎవరు? తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయన యేసునకు తెలుసు. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడండి? మొదటి నుంచి ఉన్నాడు. మెరియోతు ఊరివాడు అని అంటారు. మొదటి నుంచి ఉన్నవాడు, మొదటి నుంచి ఉన్నాడు. మొదటి నుంచి విశ్వాసం ఉన్నదంటే విశ్వాసం లేదు. ప్రియులరా, దేవుని సహవాసములో ఉండేవాళ్ళు, దేవుని సంఘములో ఉండేవాళ్ళు, అబ్రహాము, యాకోబు, మరియమ్మ అని పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందిరాల్లో ఎంతోమంది ఉన్నారు. వారు విశ్వసించారంటే కాదు అంటే వారు రక్షణ పొందలే, వారు పాపాల్లో చనిపోలే, వారి జీవితం మార్చబడలే. వారు ఎలా ఉన్నారంటే వారి శరీర క్రియలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. వారిలో ఎవరు నివసిస్తున్నారంటే అపవాది వాళ్ళని నివసిస్తుంది. అపవాది వాళ్ళని నివసిస్తూ ఉంది. ప్రియులరా, 13వ అధ్యాయం చదివితే ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి భాగంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇతను ఎవరు కుమారుడు అంటే సీమోను కుమారుడు ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తాం. 13వ అధ్యాయం నుంచి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని చూస్తాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకమునున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన మంచివారిని చెడ్డవారిని అందరినీ ఆయన ప్రేమించినటువంటి దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన వర్షాన్ని ఆయన కురిపిస్తూ 12 మంది యేసుప్రభువు వారి శిష్యులు ఉన్నారు. అక్కడ 12 మంది ఉన్నారు. వారిని ప్రేమించాడు. తర్వాత ఎంతవరకు ప్రేమించాడంటే అంతిమ వరకు ప్రేమించాడు. ఆయన మరణించేంత వరకు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. అంటే ఆయన ఎంత జాలి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు గమనించు. అయితే ప్రియులరా, 2వ వచనం చూడండి. వారు
భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరేత యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టి ఉండేను గనక. ఎవరి కుమారుడండి? సీమోను కుమారుడు. బైబిల్ గ్రంథంలో సీమోను అనేటువంటి వారు, పేతురు అనబడిన సీమోను, చర్మకారుడైన సీమోను, ఇంకొక సీమోను, ఇలాంటి సీమోలను మనం చూస్తాం. ఈ సీమోను అనేటువంటి మాటను మనం చూసినప్పుడు అంటే వారి కుటుంబం దేవుణ్ణి ఎరిగిన కుటుంబం అని మనకు అర్థమవుతుంది. వారి కుటుంబం దేవుని ఎరిగినటువంటి కుటుంబం. దేవుని ఎరిగిన కుటుంబం ఎలా చెబుతామంటే అసలు యూదా అనేటువంటి మాటను బట్టే మనం చెప్తాం. ఆయన పేరు ఇస్కరియోతు కాదు, ఆయన పేరు యూదా. ఇస్కరియోతు అనేటువంటిది వారి ఇంటి పేరు. యూదా ఇస్కరియోతు యొక్క ఇంటి పేరు. వాళ్ళ నాన్న పేరు సీమోను, వారి ఇంటి పేరు ఇస్కరియోతు. ఈయన పేరు యూదా. యూదా అంటే స్తుతి. ప్రియులారా, మొట్టమొదటి నుండే అతను శత్రువుగానే ఉన్నాడు దేవుడికి. అందుకే అన్నాడు సర్పము, శత్రువు, అపవాది, సైతానుడు, బయల్జేబుబు, వెలుగుదూత. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆది నుంచి ఉన్నాడు. నీ గృహంలో ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు, ప్రతి చోట ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నేనైతే క్షమించలేను. అది యేసుప్రభువు వారు ఎలా క్షమించాడో, ఆయన ప్రేమ ఏంటో తెలియదు. నువ్వైతే క్షమించలేవు, కానీ యేసుప్రభువు వారి ప్రేమ ఏమిటో తెలియదు. అందరూ బ్యాప్టిజం తీసుకుంటా ఉంటే ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. అందరూ యేసుప్రభువు వారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ప్రియులారా, చూడండి ఎలా ఉందో అతని జీవిత చరిత్ర ఎలా ఉన్నదో చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అంటే 12 మంది గురించి మాట్లాడుతూ 12 మందిని ఆయన పిలిచి అపవిత్రాత్మల మీద వారికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడు. ఆ 12 మందికి అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. ప్రియులరా, ఈరోజు కూడా సంఘాల్లో సైతానుడు దురాత్మగా చాలామంది జీవితాల్లో పనిచేస్తాం. 12 మందిలో చివరి మాట చూస్తూ ఉన్నాం. చివరి మాట చూస్తే ఇతను ఏమి రాడిందండి? కనానీయుడైన సీమోన్. అక్కడ సీమోన్ అనుకున్నాం. ఏ సీమోన్ అంటే కనానీయుడైన సీమోన్. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని విషయాలు మనకు లూకా సువార్తలోకి వెళ్తే ఆ కనాను గురించి, సీమోను గురించి మనకు అర్థమవుతాయి. ఆయన కుమారుడు, ఈ సీమోను కుమారుడు ఈ యూదా. 12 మందికి దేవుడు అధికారం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, అంటే పవర్ ఇచ్చాడు. ఆ పని యూదా ఇస్కరియోతులు కూడా పనిచేయాలి. యూదా ఇస్కరియోతులు కూడా పనిచేయాలి. ఇంకొకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం నుంచి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. ఒకవేళ దురాత్మని వెళ్ళగొట్టడానికి, సైతాన్ని వెళ్ళగొట్టడానికి ప్రియులరా ఒకరు లేరు అంటే వారి పేరు యూదా ఇస్కరియోతు పేరు ఇక్కడ ఉండకూడదు. యూదా ఇస్కరియోతు పేరు ఇక్కడ ఉండకూడదు, కానీ యూదా ఇస్కరియోతు పేరు ఇక్కడ ఉంది.
12 మందిని ఆయన అభిషేకించి 12 మందిని పంపించాడు. అందుకే మనము సైతాను గురించి మాట్లాడేటప్పుడు అభిషేకించబడిన సైతాన్ అంటాం. ఏమంటామండి? అభిషేకించబడిన సైతాన్. ఏ సైతాన్ అంట? అభిషేకించబడిన సైతాన్. అభిషేకించబడిన సౌలులు, అభిషేకించబడిన సైతాన్లు సంఘాల్లో చాలామంది ఉన్నారు. అభిషేకమే, దేవుని అభిషేకమే. యేసుక్రీస్తు ఇక్కడ 12 మందిని అభిషేకించాడు 12 మంది. అయితే ప్రియులారా, ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా అందులో ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతు ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు. యూదా ఇస్కరియోతు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినట్టు ఎక్కడ మనకు కనిపించదు. అంటే దేవుడు అభిషేకించిన మాత్రాన, దేవుడు ఆ పవర్ ఇచ్చిన మాత్రాన నీలో పవర్ పనిచేయాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని కార్యాలు జరపలేరు. పాపల మనవి ఆయన వినడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రార్థన ఎందుకు చేస్తాడు ఇతను? ప్రార్థన చేయడు. ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ లేదు. ఎక్కడుంటాడు ఇతను? ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటాడు. డబ్బు కోసం కొట్లాడుకోకూడదు. డబ్బు యొక్క ఆ పిచ్చి మనకు ఉండకూడదు. ఆ డబ్బు మనకి యజమానుడిగా ఉండకూడదు. ఆ డబ్బు మనం వాడుకోవాలంతే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే యోహాను సువార్తలు కదా మనం చూస్తున్నాం, 12వ అధ్యాయంలో కదా. ఎక్కడున్నాడు అతను అంటే మనం చూస్తున్నాం 12వ అధ్యాయంలో దేవుని వాక్యం 4వ వచనం చూడండి, 6వ వచనమా చదవండి. 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనం నుంచి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగంపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అతరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడాలకు చెప్పి బేదల మీద శ్రద్ధ కలిగదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వారి గురించి ఎవరైంది? దొంగ. ఎవరంట? దొంగ. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, దేవుని డబ్బు ఉన్నప్పుడు ఎక్కడైనా పొరపాటు చేసినా చాలా శాపానికి గురైపోతాం. మనం చాలా శాపానికి గురైపోతాం. ఏమున్నదనగా ఇస్కరియోతు యూదా దగ్గర ఏమున్నది? డబ్బు ఉన్నది. అతని గురించి రాబడింది దొంగ. అంటే 12 మంది శిష్యుల్లో మొదటి నుంచి ఎవరు కూడా అంత అంటే బలంగా లోతుగా దేవునిలో పాతుకుపోయిన వారు ఎవరు లేరు. కానీ వారికి దేవుని మీద విశ్వాసం ఉన్నది. బలహీనులు. ఇతడు బలహీనుడు కాదు, ఇతడు అపవాది. ఎవరండి ఇతను? అపవాది. ఇతను ఎవరండి? దొంగ. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడున్నాడు ఇక్కడ అంటే 12 మందిలో ఒకడు. ఎందుకు చెప్తున్నాను? సంఘాల్లో ఉన్నారు, దైవజనుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, దైవజనులు కూడా. ఎందుకంటే ఈయన దైవజనుడు అంటే అపొస్తలుడు కదా, మామూలు విషయం కాదు. యూదా ఇస్కరియోతు అపొస్తలుడు. అపొస్తలుడుగా ఉండి సైతాన్, అపొస్తలుడుగా ఉండి దొంగ, అపొస్తలుడుగా ఉండి యేసుప్రభువుని పట్టించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బాధకరం! చాలా బాధకరం, చాలా బాధకరం. మనము దేవుని సహవాసంలో చేరి ఆరాధన చేసి ప్రభు రక్త మాంసమును జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ రక్త మాంసములు మనం పాలు పంపులు పొందుతాం. ఇది కనుక
ప్రభు యొక్క రక్తమాంసమని పాలుపంపులు పొందుతాం. బైబిల్లో 2 రాయబడి ఉంది. ఒకటి ఏంటంటే అది మనకు స్వార్థ ప్రకటించేదానికి శక్తి, మనం ఎత్తబడేదానికి శక్తి, ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అలా అన్ని విధాలుగా కనపడుతుంది. అయితే ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం చూస్తే 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయము 27వ వచనం. 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఏంటంట? ఎవరు ప్రవేశించారండి? సాతాను. ఇది ఏం హస్తాలు? యేసుప్రభు హస్తాలు దీవెన హస్తాలు. ఆయనలో శాపము లేదు, ఆయనలో దీవెన ఉన్నది, ఆయనలో ఆశీర్వాదం ఉన్నది. కానీ అక్కడ ఆ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుని అక్కడ ఆ యేసుప్రభు వారు తీసుకుని అలా ఇస్తూ ఆయన ఇవ్వగానే అతను పుచ్చుకోగానే ఏమైందంట? సాతాను వానిలో ప్రవేశించింది. బుద్ధి మారకుండా, జీవితం మారకుండా, మనలో లక్షణాలు మారకుండా, యేసుప్రభు స్వభావం మనకు లేకుండా, నాకు అభిషేకం ఉన్నదన్నా, నేను దేవుని బిడ్డను అన్నా, నేను మరియమ్మ మార్తనన్నా, నేను యాకోబును యోహానునన్నా, నేను సంఘములో ప్రెస్ బైటర్ని అని అన్నా, అధ్యక్షుని అన్నా, ఏమన్నా ప్రయోజనం లేదు. నీ ద్వారా నువ్వు నష్టపోతావు, నీ ద్వారా ఇతరులకు నష్టము జరుగుతుంది, ఒక ఆత్మను కూడా రక్షించలేవు, నష్టము జరుగుతుంది. దాని ద్వారా ఎంతో పాడైపోతుంది, చివరికి నరకానికి వెళ్ళిపోతావు, చివరికి నరకానికి వెళ్ళిపోతావు. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది, 12 మందిలో ఒకడు అపవాదా? 12 మందిలో సైతానుడు ఉన్నాడా? అలాంటి వాడిని యేసుప్రభు వారు ఎందుకు ఉండనిచ్చాడు? నాకు వచ్చిన ఏంటంటే అలాంటి వాడిని యేసుప్రభు వారు ఎందుకు ఉండనిచ్చాడు? అలాంటి వాడిని యేసుప్రభు వారు ఎందుకు ఉండనిచ్చేవాడు? ఇతను ఒక పెద్ద ఇంజనీర్, ఇతను అన్నికి తెలుసు. అంటే ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు వారికి విరోధత. యేసుప్రభు వారిని ప్రేమించిన వాడు కాదు, యేసుప్రభు వారికి సేవ చేయాలనేటువంటి ఆ భారంతో వచ్చినటువంటి వాడు కాదు. యేసుప్రభు వారికి విరోధిగా ఉన్నాడు. యేసుప్రభు వారికి విరోధిగా ఉన్నాడు. విరోధిగా ఉండి ఇతను చేసే శాస్త్రాలు ఎలా ఉన్నాయంటే ఇతరులకు భంగము కలిచే చేష్టాలు, ఒక వ్యక్తిని పాడు చేసే చేష్టాలు, ఒక వ్యక్తిని మరణానికి అప్పచెప్పే చేష్టాలు, ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా దేవుడి సేవకుడు అంటే, ఎవరైనా విశ్వాసి అంటే నెంబర్ 1 ప్రేమించే గుణం ఉండాలి. బైబిల్ అంతా చెప్పేది అదే. ఆ ప్రేమ లేకపోతే శత్రువును సహా ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నీవు నిలుచుండి ప్రార్థన చేసేటప్పుడల్లా నీ శత్రువు జ్ఞాపకం వస్తే అతని కోసం క్షమించు. మార్క్స్ వార్తలో దేవుని వాక్యం చదువుకుందాం. గతంలో నేను ఆ మాట చెప్పాను. ప్రియరా, ఇక్కడ 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనా ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించు. ఇది ఎంత మనసు అండి! ఇది యేసుక్రీస్తు మనసు. ప్రియులరా, ఒకవేళ ఇప్పటి వరకు మనకు లేకపోతే ఈ వాక్యానికి జ్ఞాపం చేసుకుందాం, లేకపోతే ఈ వాక్యానికి జ్ఞాపం చేసుకుందాం. ఎంత మంచి మనసు! అపవాది యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అతన్ని ప్రేమించారు. అందరికీ భోజనం పెట్టేటప్పుడు యేసుప్రభు వారు అతనికి భోజనం పెట్టాడు. అందరినీ అభిషేకం చేసేటప్పుడు యేసుప్రభు వారు అతనికి అభిషేకం చేశాడు. అందరికి అథారిటీ ఇచ్చినప్పుడు అతనికి యేసుప్రభు వారు అథారిటీ ఇచ్చేశాడు. కానీ యేసుప్రభు వారు ఏమైతే అభిషేకించి ఇచ్చాడో అతనిలో పని చేయలేదు. ఏటి స్వస్థతలు కానీ అభిషేకాలు కానీ పని చేయలేదు. ఎందుకు పని చేయలే? అతను దొంగ, అతనిలో దేవుడు లేడు. అతనిలో ఎవరున్నదండి? దయ్యం ఉన్నది. ఎవరున్నారండి? దయ్యం. బయల్జేబు అంటే దయ్యము అనే అర్థం వస్తుంది. దయ్యం. భూతాలను దయ్యాలను నమ్మేవారు ఎవరైనా ఉన్నారేమో. నమ్మినట్లయితే మనలో దయ్యం ఉన్నట్టే అర్థం.
వాటిని మనం నమ్మకూడదు. పిల్లి ఎదురవుతుంది, నక్క ఎదురవుతుంది, కుక్క ఎదురవుతుంది, ఇలాంటివన్నీ కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అవన్నీ సైతాన్ యొక్క సంకల్పాలు. దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ప్రేమను పంచాలి. దేవుని బిడ్డలు మనం నష్టమైనా పర్వాలేదు, ఈ లోకములో మనకు లాభం అన్నది పరలోకములో ఉన్నది అని మనం జీవించాలి. యేసుప్రభువు వారు అంతిమ వరకు యూదాయిస్కరియోతును ప్రేమించారు. కానీ యేసుప్రభువు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను యూదాయిస్కరియోతు పొందలేకపోయాడు. ఆశీర్వాదాలను పొందలేకపోయాడు. ఇతని ప్లాన్ ఏంటో తెలుసా? మొదటి నుంచే యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పటి నుంచే ఎక్కడో స్థలం చూసి పెట్టాడంట. ఎక్కడ అప్పచెప్పాలో స్థలం. 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి భాగం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి భాగం నుంచి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళువాడు గనుక ఆయన అప్పగింపనయున్న యూదా ఇస్కరియోతు ఆ స్థలము తెలిసి ఉండెను. భలే కనిపెట్టాడు చూడండి. అంటే పర్మనెంట్గా యేసుప్రభు వారు ఒక చోటు ఉంది, అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. అందరికీ ఉండాలి చోటు. గృహంలో ఒక స్థలం ఉండాలి, ప్రార్థన స్థలము, ప్రార్థన గది మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, యేసుప్రభు వారు ఎప్పుడు అక్కడికి వెళ్తాడు? యేసుప్రభు శిష్యులు అక్కడికి వెళ్తారు, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి ప్లాన్ చేసి పెట్టాడు. ఏంటి? యేసుప్రభు వారు ఈ స్థలానికి వస్తాడు. ఆ స్థలంలో యేసుప్రభు వారు కెద్రోను అనే వాగుంది కదా, అక్కడ ఆ స్థలంలో యేసుప్రభు వారిని అప్పచెప్పాలని. ఇది ఎప్పుడు ప్లాన్ అంట? యేసుప్రభు వారితో ఉన్నప్పటి నుంచి ప్లాన్. చూడు ఎంత బాధకరం. యేసుప్రభు వారితో ఉన్నప్పటి నుంచి ప్లాన్. అందుకే ట్రెజరరీ ఆ పోస్ట్ తీసుకున్నాడు, అక్కడ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బు సంచి అతని దగ్గర ఉన్నది. దొంగ అని అతని గురించి వ్రాయబడింది. ఎవరంట? దొంగ. బైబిల్ గ్రంథంలో దొంగ ఎందుకు వస్తాడంటే దోచుకునే దానికి వస్తాడు. ఎందుకు వస్తాడు? దోచుకునేది. బైబిల్ గ్రంథంలో కపట అపోస్తలులు, దొంగ అపోస్తలులు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు కూడా దొంగ సేవకులు ఉన్నారు, దొంగ విశ్వాసులు ఉన్నారు. ఎక్కడున్నారంటే అన్ని చోట్ల ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారండి. మీరు అంటారు ఎప్పటి వరకు ఉంటారన్నా అని. ప్రభు రాకడ వరకు ఉంటారు. ప్రభు రాకడ వరకు ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు దీనికి ఒక కారణం చెప్పాడు. సంఘములో 12 మందిలో ఇదంటే సైతాన్ ఏంటి? దేవుని సహవాసములో చెడ్డవారు ఉండటం ఏంటి అని అన్నప్పుడు దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం ఆ మాట మనకు జవాబిస్తుంది. వారితో చెప్పాను ఏమనగా, పరలోక రాజ్యము ఏంటంట? ఏదంటది? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఏంటా? పరలోక రాజ్యం. మామూలు కాదు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య ఏమి ఇచ్చాడండి? గురుగులు విత్తాడు. ఎవరండి? అపవాది. దేవుని సంఘములో అలనాడు యేసుప్రభు వారు ఉన్న కాలములో కూడా 12 మందిలో ఒకడు. ఒక పక్క యేసుక్రీస్తు గురించి తెలుసు. ఎవరికి? యూదా ఇస్కరియోతుకు. ఎందుకంటే వాళ్ళ నాన్న సీమోను, వాళ్ళు కనానీయులు, వారు యూదా వంశం, దేవుని స్తుతించేవారు. అలా ఎంటర్ అయ్యాడు. కానీ అతని జీవితం మనస్సు మారింది. ప్రియులరా,
గోధుమల్లో ఏమున్నాయంట? గురుగులు ఉన్నాయి. గోధుమల్లో ఏమున్నాయి? గురుగులు. పరలోక రాజ్యము అని పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యంలో గురుగులు ఉన్నాయి. ఆ గురుగులను ఎక్కడి నుంచి వచ్చాయంటే సైతానుడు ఊరుకున్నాడు కదా, సైతానుడు విత్తాడు. గురుగులను ఎవరిత్తాడు? సైతానుడు. ఈ యొక్క యూదా ఇస్కరియోతు యొక్క జీవితంలో ఆ పాపాన్ని, ఆ చెడ్డ బుద్ధిని విత్తనది ఎవరండి? అపవాది. అందుకే సర్పము, శత్రువు, అపవాది, సైతాను, ఇంకోటి జరు, ఇది బయల్జేబుబు. అందుకే దానిని దయాబోలస్ అంటారు. దయాబోలస్, గ్రీకులో దయాబోలస్ అంటే కనికరం చూపించినట్టుగా అలా చూపిస్తాడు, కానీ కనికరం అక్కడ ఏమో ఉండదు. యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు, కానీ యేసుప్రభు వారిని అక్కడ అప్పచెప్పాడు. నష్టం ఎవరికి? ప్రియులారా, నష్టం ఎవరికి? నష్టము ఎవరైతే అప్పచెప్పారో వారికే నష్టం. ఎవరైతే అప్పచెప్పారో వారికే నష్టం. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, అపొస్తలుడైనటువంటి పేతురు ఈ యొక్క యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ బాధపడుతూ ఒక మాట చెప్తాడు. అపొస్తల కార్యములో దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు మొదటి అధ్యాయములు మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన, ఎవరికి త్రోవ చూపాలయ్యా? ఈ యూదా యేసు యొక్క మార్గం గురించి త్రోవ చూపాలా. బాప్తిస్మకుడైన యోహాను వచ్చాడు, యేసు మార్గం గురించి చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పాడు, ఆయన మార్గం గురించి చెప్పమని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు యేసును పట్టుకునిన వారికి, యేసును పట్టుకునే వారికి ఏం చూపించారంట? త్రోవ చూపించాడంట. త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములను నెరవేరవలసి ఉన్నది. అతడు మనల్లో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎంత బాధాకరమండి. అంటే సంఘములో అపొస్తలుడు ఎవరండి? యూదా ఇస్కరియోతు అపొస్తలుడు. యూదా ఇస్కరియోతు అపొస్తలుడు, సంఘములో అపొస్తలుడు. పాలు పొందెను, మనలో ఒకనిగా పాలు పొందెను. ఏంటంటే ఒకనిగా పాలు పొందెను. అయితే ఏమైంది? ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోగలనిచ్చి ఒక పొలము కొలెను. అది అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలై అకెల్దమా అంటారు కదా, ఆ స్థలాన్ని అకెల్దమా అని మనకు సువార్తలు అక్కడ రాబడి. పిల్లరా, తలకిందులుగా పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అందరం చచ్చిపోతాం. నీతి మందులు చచ్చిపోతారు, అనీతి మందులు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అపోస్తులు చచ్చిపోతారు, మలాంటి చిన్న సంఘ కాపర్లు చచ్చిపోతారు, సువార్థికులు చచ్చిపోతారు, విశ్వాసులు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఉన్నది తీర్పు. ప్రియులారా, మరణమే భయంకరమైన మరణం. యూదా ఇస్కరియోతు భయంకరమైన మరణం. ఉరేసుకుని చచ్చిపోయాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అలా ఉంటుంది ప్రియులారా. అందుకే వెలుగుదూత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఆ దూత అంటాడు. ఏమంటాడండి పౌలు గారు? ఏమని పేరు పెట్టాడు? 12 చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఏంటంట? వెలుగుదూత. దూతే ఎవరంట? వెలుగుదూత. చాలా జాగ్రత్త గమనించండి. సంఘాల్లో వెలుగుదూతలు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ అని చెప్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్తూ ఉంటారు.
వెలుగుదూత. అందరూ కాదు, చాలామంది ఉన్నారు. అందరూ కాదు, చాలామంది ఉన్నారు. పిల్లరా, క్రియలు కనిపించాలి, ప్రేమ కనిపించాలి. యేసుప్రభువుని పట్టించేవాడిగా ఉండరు అలాంటి వాళ్ళు. కీడు చేసేవారిగా అలాంటి వాళ్ళు ఉండరు. పొరుగు వారికి హాని చేసేటువంటి వారిగా అలాంటి వారు ఉండరు. ఏం చేస్తారండి? మేలు చేస్తారు. దేవుని బిడ్డలు ఏం చేస్తారండి? మేలు చేస్తారు, శ్రమ పడతారు, ప్రాణము పెడతారు. బైబిల్ గ్రంథంలో ఏముంది? మీ సహోదరుల నిమిత్తము మీరు ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు. ప్రాణము పెట్ట బద్దులై ఉన్న యూదా ఇస్కరియోతు యేసుప్రభువు వారిని అప్పచెప్పేశాడు. అలాంటి వారు ఉన్నారా? అలాంటి వారు ఉన్నారు అని అర్థమవుతుంది. కానీ పాపం వలన వచ్చు జీతం. మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ఒక మాట అంటాడు పౌలు గారు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము 16:20. దేవుడు సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతగా దొక్కించు. యేసుప్రభువు వారి కాలంలో సైతాను, అప్పుడు అపవాది అన్నారు. యేసుప్రభువు వారి కాలంలో సైతాను, పౌలు యొక్క కాలంలో వెలుగుదూత వాడు అని చెప్పారు. ఈరోజు వెలుగుదూతగా లోకములో పనిచేస్తూ ఉన్నాడు సైతాను. వాడు మీ దగ్గరికి వస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించినట్టుగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభువు దగ్గర బ్యాప్టిజం పొంది యేసుప్రభువు వారి దగ్గర రక్త మాంసంలో పాల్గొంటూ తర్వాత జీవితాన్ని మార్చుకొనకుండా ప్రారంభము నుండి అంతం వరకు అలానే ఉన్నాడు. చచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడు. మనం కూడా చచ్చిపోతాం, మన ఆస్తి కూడా మనతో అది విడిచిపెట్టిపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతాం? ఏం తీసుకుని వెళుతున్నాం? ఏ క్రియలు కలిగి ఉన్నాం? ఒకటే ఒక మాట, చనిపోయిన తర్వాత అందరూ చెప్తారు. ఏం చెప్తారండి? వాని క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే, వాని క్రియలు. యేసుప్రభువు వారు కూడా చచ్చిపోయాడు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నారు? ఈయన పరిశుద్ధుడు అన్నారు, ఈయన నీతిమంతుడు అన్నారు, ఈయన దేవుని కుమారుడు అన్నాడు, ఈయన నిజమైన రక్షకుడు అన్నారు. ఎవరినండి? యేసుక్రీస్తు. నీతి ఎప్పుడైనా మలుస్తుంది, పాపం ఎప్పుడైనా చచ్చిపోతుంది. పాపానికి ఓటమి ఉన్నది, నీతికి మాత్రం ఎప్పుడు ఓటమి లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేయండి, లేచి పాట పాడుకొని ప్రభువు నామాన్ని ఘనపరుద్దాం.